మా ఊర్లో ఏమన్నా 15 అయ్యప్ప మాల ఇంటిమే అయ్యప్ప మాల వేసి టీటీ గాడి ఎక్కితిమే కొంచెం ఊరు దాటి వెళ్తుమే పిల్లెట్టు మచ్చా మేము నిలబెట్టలేదన్నా అట్లా వచ్చేస్తామే 15 జన్మ టీటీలే పోతుమే వచ్చేస్తాడు 5 జన్మ టీటీలే 10 జన్మ అంబులెన్స్లా ముందు సగిరమా లేక దుర సగిరమా చాలా మంచిది ఆ సగిరము వికిరించి కొంచెం ముందుకు వెళ్ళినా ఎడమ పక్కన గౌరవ పెరగలేదు ఇది చాలా మంచిదేమా ఎందుకంటే మీరు పైన పైన బాగా జైకారం వెళ్ళిపోతుంది ముందరికెళ్ళి సమయం గడ్డపార్లు శనిపార్లు అంటే వచ్చినాయి రెండు గడ్డపార్లు రెండు ఒక మర్చిపోలేదు ఒక మర్చిపోలే ఎట్లా మీకేమి తెలుస్తుంది బాధపడి తొగే నాకు కూడా తెలుస్తుంది పడుకునే వాళ్ళకి మీకేం తెలుసు ఏమో సాగుతున్నావు డెలివరీకి జరిపోయి దుకాణం పడేస్తారా నీకు పడవరాని పెళ్ళిళ్ళు అవుతాయా పెళ్ళి అవుతాడు గాడిపల్లి తొగే బోయినాలు చేయక కొంచెం ముందుకు వెళ్ళినా తెల్ల బట్టలు పడ్డాను తెల్ల బట్టలు అవునా కాటన్ తెల్లవే 7 మీటర్లు 7 మీటర్లు నీకు ఎట్లా లేదన్నా కొంచెం జంప్ ఉండవు మనిషి అందుకే నీకు 4 మీటర్లు కన కావాలా ఇప్పుడు 3 మీటర్లు ఉంటుంది తెల్లబట్టి కదా ఇట్లా ఇట్లా పరిచయాలు ఇట్లా ఇట్లా పరిచయ దేకో ఇది సూర్ సింగ్ తలకాయలు ఇక్కడే కదా సూర్ సింగ్ రాజు ఇది తరణి సింగ్ రాజు ఇట్లా వేసేది వేసి అట్లేమా ఉండదు వేస్తా మళ్ళా వేసుకుందామా 2 పొలాలు పెట్టింటారు ఈ పక్కన కిట్లు ముడిపోయేదే సరే మళ్ళా ఈ పక్కన కిట్లు ముడిపోయేదే చెప్తా ఈ పక్కన కిట్ల ఇట్లా వేసి చూడే మీకు టైలర్లు గీలర్లు అవసరం లే వాళ్ళకి గుండెలు కుట్టాక ఫస్ట్ జాలముండ్లో ఇప్పుడు జాలముండ్లు కూడా వెళ్ళలేదు అట్లా వాళ్ళు ఎవరన్నా పిన్నాలంతా చెప్పేస్తున్నా మళ్ళా మగం చూడే ఎవరన్నా మగం వాళ్ళు ఉంటే చూసుకోవచ్చా పులారాలు వేసేది ఇట్లా పులారాలు వేసి ఈ పక్క నలుగురు ఆ పక్క ఇద్దరు తలకాడకు ఇద్దరు ఆ పక్క ఇద్దరు ఎత్తుకునేది మీకు పూల పళ్ళకి కట్టిస్తారు పట్టపురానికి మీకు కదా తెర్రపట్టు కట్టే తెర్రపెట్ట చూడే పలకలో ముందరు కొట్టుకోపోతా అంటారు ఎట్లా అనుకోవడవా కొత్తకుండలు మళ్ళా చెప్తా ఉండవు కుండలు తెచ్చుకో ఉండాలా కుండ వచ్చింది కదా కుండ తెచ్చుకో అంటాం మేము ఎక్కువనే నేను ముందరు పోతా ఉంటాను నేను ముందరు పోతా అంటే వెనక మీతో ఎత్తుకొస్తారా అది సత్యవాళ్ళకి చేసే పని గుంతకాడికి ఎత్తిపోయినాక నీళ్ళు వస్తానన్నా ఏంపా ఇంతవరకు ఎగిరెగిరి తనది వేసూరు సింగరాజా పనులు కొట్టేవాళ్ళు కొడుకు బతికిందా ఎట్లా చేస్తాడు అదంతా సాంగల్వా తరణి సింగ్ మహారాజా ఎవరప్ప బిడా నవీన్గా తరణి సింగ్ మహారాజా
రిక్కలకి పెట్టుకొని కొడతా అంటే పోయితే మేము రిక్కా ఏ 3 దాంట్లో వచ్చాడే బ్రా ఎత్తుకో పోయికా ఈ పప్పు తీసేది వెనక పెట్టేది ఇట్లా పెట్టేది ఎడమ చేతిలో బొక్కలు నేరేసి రేహేది మళ్ళా సాంబ్రానికి నా కొడుకు బాగా వాడుకేది సాంబ్రానికి అట్లా ఇట్లా తిప్పేది తిప్పే కూర్చో ఆడ భీము 2 వేసి గ్లాసులు ఆడ కూర్చేది ఇట్లా క్లాస్ లో పెట్టారమ్మో ఒంట్లోకి కూర్చేది మన దాని మీద కంపలు 2 పెట్టేది రాళ్ళు 3 తాళ్ళు పెట్టేది కంపలు 3 తాళ్ళు పెట్టేది గంధం చెల్లేది పులారాలు వేసేది పసుపు కుంకుమ చెల్లేది సాంబ్రాన్ని కట్టి తిప్పుకొని వచ్చేసేది మళ్ళా 3 దినాలు పోయేది అంతా ఎత్తి పక్కకు పారేది నీట్గా రెడీ చేసేది తొలిసి చెట్టు మధ్యలో నాటేది అందులో పాలు పోసుకొని వచ్చేది అది సత్యనారాయణ చేయాలి అనమాట. మళ్ళా 11 దినాల్లో వచ్చేది ఇట్లా డ్రామా ఆడేది చెట్లో చేసే పని నా కొడుకలా సత్యనారాయణ కాదు ఉన్ననాడు చిన్ననాడు పెళ్లిళ్ళకి 60,000 ఎత్తుతాండ్రి చూసింది ఇలా అట్లా ఎత్తే కుండ్లో ఆ సగిల మన గురించి కొంతమందిని వెళ్ళిన శవుల పోతులు అడ్డమాయి మంచి చాలా మంచిది లేదు ఆ సగిల మన గురించి కొంతమందిని వెళ్ళిన రాదు బ్రాహ్మణ అడ్డమైన సాయంకాలం వచ్చిండ్రే పొద్దున్నే ఇట్లా చాలా కాలపా ఎందుకు ఎందుకంటే మీకు అవును పెళ్ళి అవుతాడు మంత్రాలు చదివాకే వచ్చింది రాని పైన పోనీ అలా సోలు సంగీత వెక్కించిన సమయంలో ఇదే నిలువరికించారు మన బయలుదేరవా మనిషి అంటే ఎవరు మనిషి అట్లా డెలివరీ కచేరీ వేలంబడిన టీపు సుల్తాన్ మంత్రి ఎవరు డెలివరీ కచేరీలో ఉన్నాడు మా లోపల అష్టానంలో మీ ఢిల్లీ పంచావని దక్షిణ దేశం రామచంద్ర వేల భూపతి రాజు కుమారులు సూర్యశంకరాజు తమ్ముడు ధనశంకరాజు వాళ్ళ కుర్చీ విడిచి వాళ్ళు పనుకుంటే పాలు విడిచి రాగమాల కచ్చారు విడిచి తొందరగా రమ్మని చెప్పు టీపు సుల్తాన్ Thank you.